హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. హైదరాబాద్ అంటే చార్మినార్, రంజాన్ అంటే హలీం. మరి టేస్టీ అండ్ హెల్దీ హలీం ని పరిచయం చేయడం కోసం గచ్చిబౌలిలో ఉన్న షాక్ హౌస్ కి వచ్చేసాం. మరి ఇంత ఫేమస్ అయిన ఈ హలీం ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో. సో వ్యూయర్స్, మనం ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న షాక్ హౌస్ హలీం కిచెన్ లో ఉన్నాం. మరి ఇక్కడ హలీం ప్రిపేర్ అవుతోంది. సో మరి హలీం ప్రిపరేషన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు చెప్పడానికి ఇక్కడ షెఫ్ రెడీగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుని మరి ఇక్కడ హలీం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు చెప్పండి. మా పేరు చిన్న వస్తాద్ గారు. ఓకే, సో మీరు ఇక్కడ షెఫా? ఓకే, సో మరి హలీం కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఏ ఇంగ్రీడియంట్స్ ని వాడుతూ ఉంటారు హలీం కి? జీలకర్ర, చిరోంజి, మిరియాలు, ఇలాయచి, ఉప్పు, ఈ దాల్చని చెక్క, గోధుమలు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఈ షాజీరా, ఈ బిరిస్తా, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, నెయ్యి, కాజు, మటన్, కుంకుమ పువ్వు నీళ్ళు, గులాబ్ పత్తి, పిస్తా, బాదాం, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు. సో వ్యూయర్స్, మరి హలీం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. నెంబర్ చాలా ఎక్కువగా ఉంది. సో నోట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ని పర్ఫెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. మరి తయారు చేసే విధానం ఏంటో చిన్న వస్తాద్ గారిని అడిగి తెలుసుకుందాం. कैसे करते ప్రిపరేషన్, क्या करते ఫస్ట్? ये पानी गरम करते. అచ్చా, 2 బకెట్ నీళ్ళు వేడి. ఓకే, అంటే ఫస్ట్ మనం ఒక పెద్ద డిష్ తీసుకున్నారా? డేక్షా. ఓకే, డేక్షా నీళ్ళు తీసుకొని నీళ్ళు వేడి అయినాయి. ఓకే, ఎన్ని నీళ్లు తీసుకున్నారు? ఒక 4 బకెట్ నీళ్ళు వేసుకున్నాం. 4 బకెట్ల నీళ్లు. డేక్షా ఎంత క్వాంటిటీకి సంబంధించింది? ఒక కుంటల్. ఒక క్వింటల్ హలీం రెడీ అవుతుందా? ఓకే ఓకే, సో దానికి ఫస్ట్ ఒక 4 బకెట్ల వాటర్ తీసుకున్నారు. బాగా బాయిల్ చేయాలా ఆ వాటర్ ని? బాయిల్ అయినాక మీట్ చేయాలి. ఓకే, సో ఈ మటన్ ఎంత తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఒక క్వింటల్ మటన్. ఓకే, సో క్వింటల్ హలీం కి మనం క్వింటల్ మటన్ తీసుకుంటాం, అంతేనా? ఓకే, దాని తర్వాత 4 గంటల తర్వాత. ఓహో, ఇది 4 గంటలు ఉడకాలా? 4 గంటలు ఉడకాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ అవుతున్నాయా? ఓకే, ఇప్పుడు ఈ మటన్ దాంట్లో వేయాలి. ఓకే, వేయిద్దామా మరి? ఓకే, ఇంట్లో మాంసము దీక్షలో పట్టి చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో మటన్ ఉడుకుతున్నది. ఓకే, దాని మీద ఇప్పుడు 4 గంటల తర్వాత చేస్తాం. దాని మీద డక్కర్ ఒక పెద్ద మూత పెట్టాలా? మూత పెట్టి పెట్టాలి. ఓకే, సో అట్లా బాగా కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి 4 గంటలు అట్లే ఉడికించాలి, అంతేనా? ఓకే ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మరి 4 గంటల పాటు అది ఉడకాలంటే చక్కగా. సో అప్పుడు మనకి ఏదైతే పీసులు లాగా వేసామో మటన్, ఒక క్వింటల్ మటన్ వేసామో, క్వింటల్ హలీం ప్రిపేర్ చేయడానికి ఒక క్వింటల్ మటన్ కావాలి. సో ఆ క్వింటల్ మటన్ ఒక 4 బకెట్స్ ఆఫ్ వాటర్లో, బాయిల్ అవుతున్న వాటర్లో ఈ మటన్ని వేసేసాము. అదంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత పీసెస్ లాగా ఉన్నదంతా కూడా పేస్ట్ లాగా రెడీ అయ్యేలాగా చూడాలి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. లెట్స్ వెయిట్ ఫర్ దట్. అచ్చా, సో 4 గంటలు చూడక్కర్లేదు, మళ్ళీ 1 అవర్ తర్వాత మటన్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి దాంట్లో. ఓకే, ఎంత క్వాంటిటీ ఆఫ్ పచ్చిమిర్చి తీసుకున్నారు? 7 కేజీలు. 7, ఓకే, 5 to 7 కేజెస్ తీసుకోవాలా? ఓకే, సో క్వింటల్ మటన్ ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. మనం 4 బకెట్స్ ఆఫ్ వాటర్ బాయిల్ అవుతుండగానే 1 క్వింటల్ ఆఫ్ మటన్ వేసాము. సో అది ఉడుకుతూ ఉండగానే ఒక 1 అవర్ తర్వాత, 1 అవర్ ఉడికిన తర్వాత, అది కొంచెం ఉడికింది అని అనిపించిన తర్వాత పెద్ద మూత ఏదైతే ఉందో ఆ డేక్షా మీద నుంచి మూత తీసేసి బాగా మళ్ళీ ఒకసారి కలిపి దాంట్లో పచ్చిమిర్చి వేయాలి. సో ఈ పచ్చిమిర్చి అండ్ మటన్ కలిపి ఎంతసేపు ఉడకాలి? ఇంకొక 3 అవర్స్. అయితే ఈ 3 అవర్స్ ఉడికేలోపు మళ్ళీ ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటుందా? ఓకే, సో 4 అవర్స్ పచ్చిమిర్చితో పాటు మటన్ ఉడుకుతూ ఉంటుంది, అంతేనా? ఓకే, సో వ్యూయర్స్, మరి హలీం ప్రిపరేషన్ లో ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ గురించి ఒకసారి చెప్తాను. మామూలుగా మనం ఇళ్లలో ప్రిపేర్ చేసుకుంటే చిన్న క్వాంటిటీస్ లో, చిన్న బౌల్స్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద టబ్బుల్లో పెద్ద ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాం. సో క్వింటల్ హలీంని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి క్వింటల్ మటన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏం చేసామంటే బట్టీలు, ఇక్కడంతా కూడా మనకు హలీం కిచెన్లో చూస్తున్నంత బట్టీలు ఉంటాయి. సో ఈ బట్టీల్లో పెద్ద డేక్షలు పెట్టి దాంట్లో ఈ ప్రిపరేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద డేక్ష పెట్టి దాంట్లో ఫస్ట్ 4 బకెట్స్ ఆఫ్ వాటర్
చూస్తున్నారు, ఒకటి విషయం గమనించవచ్చు, మనం ఆయిల్ కానీ ఘీ కానీ ఇప్పటివరకు ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ వాటర్ వేసాము. దట్టు ఒక 4 బకెట్స్ ఆఫ్ వాటర్, కొంచెం ఇంత క్వాంటిటీ ఆఫ్ బకెట్స్ని తీసుకొని దాంట్లో ఆ వాటర్ అంతా కూడా పెద్ద డేక్షా ఏదైతే తీసుకున్నామో దాంట్లో వాటర్ తీసుకొని అది చక్కగా బాయిల్ అయ్యేంత వరకు చూసి, ఆ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మటన్ని తీసి వేయాలి. మటన్ కూడా కొంచెం కొంచెం మరీ పెద్ద పెద్ద పీసెస్ లాగా కాకుండా మీడియం సైజ్ ఆఫ్ పీసెస్లో ఉండేలాగా చూసుకొని అవి దాంట్లో వేసేయాలి. అది ఒక 1 అవర్ వరకు బాయిల్ అవ్వాలి. మటన్ విత్ వాటర్ చక్కగా బాయిల్ అయిన తర్వాత కొంచెం మెత్తగా అయింది అని అనిపించిన తర్వాత దాంట్లో 5 to 7 kgsలా ఉండేలా ఒక పచ్చిమిర్చి 5 to 7 kgsలో ఉండే క్వాంటిటీ ఆఫ్ పచ్చిమిర్చి తీసుకుని దాంట్లో వేసి ఇక అప్పటి నుంచి అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే 1 అవర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ 3 అవర్స్ పచ్చిమిర్చి అండ్ మటన్, ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అంతా, కారం కానీ ఇంకేదైనా ఫ్లేవర్ ఏదైనా ఉన్నా కూడా అదంతా కూడా మటన్కి పట్టేలాగా ఇంత చక్కగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. అయితే ఈ బాయిల్ అవుతున్న తరుణంలో మళ్ళీ దాని మీద డేక్షా మీద మూత పెడితేనే అది చక్కగా బాయిల్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ఇది. మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో చిన్నవస్తాద్ గారు, మరి 3 అవర్స్ కూడా అయిపోయింది కదా, మటన్ విత్ పచ్చిమిర్చి చక్కగా ఉడికిపోయి ఉంటుందా? ఓకే. సో ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఏం యాడ్ చేయాలి దాంట్లో? ఇప్పుడు దాంట్లో గోధుమ పేస్ట్ చేయాలి. గోధుమ పేస్ట్ అంటే ఇది గోధుమ పిండి పేస్టా, గోధుమ రవ్వ పేస్టా? గోధుమ రవ్వ. ఎంతసేపు నానబెట్టి పెట్టారు? ఒక 1 అవర్. 1 అవర్ నానబెట్టాలి. సో ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నారు? 10 నుంచి 15 కిలోల గోధుమ రవ్వ తీసుకున్నారు. ఒక 1 అవర్ ముందు నానబెట్టారు, అంతేనా? ఇప్పుడు ఆ వాటర్ అంతా అది ఒకసారి తీద్దామా? సో వాటర్ ఏం లేదు అంటే పీల్చుకుందా మొత్తం, ఆ వాటర్ అంతా కొంచెమే ఉంది దాంట్లో కదా, సరిపోతుంది. ఓకే. సో దాంతో పాటు డైరెక్ట్ వేసేసేయడం విత్ వాటర్. ఓకే ఓకే. సో సరే, మరి వేసేయడమేనా ఇంకేమన్నా లేట్ ఉందా? ఓకే. సో క్వాంటిటీ అది వేసేయడం. ఓకే. సో అబ్బా చాలా ఆవిరంతా బయటకు వస్తుంది కాబట్టి కాసేపు ఆగాలి. 2 మినిట్స్ ఆగుండే. ఓకే. 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇది దాంట్లో వేయాలి, అంతేనా? ఈ లోపు కలుపుతూ ఉండాలా? ఓకే ఓకే. గోధుమ రవ్వ కూడా ఇంకెంతసేపు ఉడకాలి దాంట్లో? హాఫ్ అన్ అవర్ ఉడకాలి. సో మూత పెట్టి ఉడికించాలా లేకపోతే కలుపుతూనే? ఓకే. సో ఆల్రెడీ నానిపోయి ఉంది కాబట్టి గోధుమ రవ్వ ఎక్కువ టైం పట్టదు మనకు అది ఉడకడానికి. అండ్ మటన్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి సో మటన్ ఈ గోధుమ రవ్వతో చక్కగా మిక్స్ అయిపోవాలి. మనకు తెలుసు కదా హలీం ఎలా ఉంటుందో, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ఆ బోన్స్ అవి తగులుతూ ఉంటాయి కానీ మిగిలిందంతా కూడా మనకి ఎక్కడ మటన్ తింటున్న ఫీలింగ్ ఉండదు. వై? బికాస్ ఇంత ప్రాసెస్ ఉంటుంది దాంట్లో. ఒక 4 అవర్స్ మటన్ అంతా కూడా బాయిల్ అయిపోతే అదంతా చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి సో మనకి ఎక్కడ మటన్ పీసెస్ లాగా అనిపించదు. సో అందుకోసం మనం ఒక 1 అవర్ ముందు గోధుమ రవ్వ కూడా నానబెట్టి పెట్టాం కాబట్టి ఆ రవ్వను కూడా దాంట్లో యాడ్ చేసి చక్కగా కలుపుతున్నాం. సో ఇదంతా కూడా ఈ ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ అవుతుందట. లెట్స్ వెయిట్ ఫర్ దాట్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ టైం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? అల్లం వెల్లుల్లి 2 kg. నెయ్యి వేయాలా? ఓకే ఓకే. ఇది ఒక మంచి నెయ్యి వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ప్యూర్ నెయ్యి. ఓకే. సో ఎంత క్వాంటిటీ అని ఏమన్నా ఉంటుందా దీనికి? 2 kg ఆఫ్ ప్యూర్ ఘీ. ఓకే. సో దాంట్లో అది వేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఘీ కూడా వేసేసాం కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇలాచీ పౌడర్. ఓ ఇదేనా? ఇదే. ఓ మరి ఇలాచీ పౌడర్ అని అన్న ఏవో కలిపినాం. ఏంటి మొత్తం? ఓకే. ఇలాచీ, షాజీరా, దాల్చని, ఓకే, లవంగ్, ఓకే, గులాబీ అదే గులాబీ రేకులు కనబడుతున్నాయి. దాని తర్వాత ఏంటంటే జీలకర్ర. జీలకర్ర కూడా వాడతారా? జీలకర్ర. సోప్ వాడతారా? సోప్ వాడం. ఓకే. జీలకర్ర వాడిన ఉప్పు. ఓకే. సో జీలకర్ర, దాల్చిన చెక్క, ఉప్పు, గులాబీ రేకులు, ఇలాచీ పొడి ఎక్కువ కనబడుతుంది కదా. ఓకే, సాజీరా. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసిన పౌడర్ అండి. అక్కడ మీరు చూడొచ్చు ట్రేలో కనబడుతోంది. సో ఆ పౌడర్ అంతా కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ అయిపోతున్న హలీం హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కదా. సో దాంట్లో మనం వేసేయాలి.
వేసి మళ్ళీ కలపాలి అంతే కదా? మళ్ళీ దానికి ఏం కలిపి అవసరం లేదు, ప్యాక్ చేయాలి మళ్ళీ ఒక 1 అవర్. ఓకే, సో దాన్ని ఏమంటారు ఇప్పుడు మీరు? ఏదో హలీం ముట్టి. హలీం ముట్టి, బుట్టి. ఓకే, హలీం బుట్టి. ఇప్పుడు దాంట్లో వేస్తున్నాం మనం. ఓకే, వేసేస్తారా? దాని తర్వాత కొత్తిమీర. సో ఇదంతా ఉడకాల్సిన అవసరం లేదు, ఇంకా కలుపుతూ ఉండడమేనా? ఇంకా కొత్తిమీర కూడా వేసేయడమేనా ఇంకా? ఓకే, ఈ కొత్తిమీర వేసినాక 1 అవర్ దమ్ అయినాక దాని తర్వాత గోట. ఓకే, గోట అంటే ఒక పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొని కొడుతూ ఉంటారా? ఓహో, దాని గోట అంటారా? ఓకే, 1 అవర్ దమ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డక్కను ఓపెన్ చేసి గోట కొట్టాలి. ఓకే, దమ్ అయిపోయింది అన్నది మనకు అది తీస్తే కానీ తెలియదు కదా, అయిందా కాలేదా పర్ఫెక్ట్ కానీ. అది దమ్ అయిన తర్వాత కలపాలా ఏమైనా? కలపాలి, కంప్లీట్ కొట్టాలి. ఓకే ఓకే, ఓ ఇది దీంతో కలిపిన తర్వాత పెద్ద పెద్ద చెక్కలతో కొడతారా? కొట్టాలండి. ఓకే, సో కలుపుతారా? మరి డక్కన్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేసి. ఓకే, ఇప్పుడు కంప్లీట్. ఓకే, సో దమ్ అయిన తర్వాత కాసేపు ఏమైనా చల్లార పెట్టాలా అవసరం లేదా? వేడిగా ఉండగా? ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు అంటే మటన్ హలీం దమ్ వరకే వచ్చింది. ఇందాక మనం ఒక 1 అవర్ బ్యాక్ వరకు దాన్ని దమ్ పెట్టి ఉడికించాము, స్టీమ్ అంతా దాంట్లో ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్పాను కదా. సో ఆ దమ్ వరకే అయిపోయింది. ఇప్పుడు అంటే దాంట్లో ఆల్రెడీ మనము బూటీ అని చెప్పాము, మటన్ ఉంది, అలాగే పచ్చిమిర్చి ఉంది, వాట్ ఎవర్ ద మసాలాస్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్, అవన్నీ కూడా అన్నీ యాడ్ అయిపోయాయి. ఇంకా మిగిలిన పార్ట్ ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం మెత్తగా చేయాలి అన్న పార్ట్ ఒకటే మిగిలిపోయింది. సో ఇప్పుడు దాన్ని అంటే ఆల్రెడీ స్టీమ్ వచ్చేసింది కాబట్టి దమ్ అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని చక్కగా కలపాలట. సో ఇప్పుడు కలుపుతున్నారు, చూద్దాం. సో ఆయిల్ అలాగే అది ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న స్టీమ్ అంతా కూడా వాటర్ లాగా ఉంటుంది కదా, అదంతా ఇట్లా పైకి తేలింది. ఆ వాటర్ అంతా ఏమవుతుంది? అంతా మాంసం కలిసిపోతుందా మొత్తం? ఓకే, బాగా కలపాలి అంత వరకు. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అంతా కలిపి మిక్స్ అయింది, మొత్తం మిక్స్ అయింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు గోట వేస్తారండి. గోట వేయాలి. ఓకే, గోట కోసం సెపరేట్ గా ఉంటాయి అవి? సెపరేట్ ఉంటాయి గోట. ఓకే, అది చూపించండి ఒకసారి. ఇది గోట. సో దీంతో ఇప్పుడు అదంతా కూడా కలుపుతూ ఉంటారటండి. సో చూద్దాం ఇప్పుడు దాన్ని గోట వేయడం, గోటి వేయడం అని అంటూ ఉంటారు. గోటానా గోటీనా? గోటాలతో మన మామూలుగా. సో హలీం ప్రిపరేషన్ లో ద ఇంపార్టెంట్ ఘట్టం ఏదైతే ఉంది అంటే అది గోటా కొట్టడం అట. సో ఆ గోటా కొట్టడం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. స్టార్ట్. ఇప్పుడు ఇంకోసారి గోట కొడతాను. ఈ గోట రెడీ అయింది. ఓకే, ఇప్పుడు నెయ్యి వేసేది క్లోజ్. ఓకే, సో లాస్ట్ గా నెయ్యి వేస్తారు. ఓకే, ఇది క్లోజ్ గా గోట. ఓకే, ఇది దాని తర్వాత సర్వింగ్ చేయడమేనా ఇంకా? ఓకే ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇప్పటి వరకు హలీం ప్రిపరేషన్ ప్రొసీజర్ అంతా కూడా చూసాం కదా. ఇప్పటి వరకు ప్రొసీజర్ అంతా కూడా అయిపోయింది. సో సర్వింగ్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉందట. సో మంచిగా అంటే హలీంని ఎలా ప్రిపేర్ చేయాలి అని మనకి చిన్న వస్తాద్ గారు చాలా చక్కగా చెప్పారు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిన్న వస్తాద్ గారు. ఇన్ టేస్ట్ ఎలా ఉండబోతుందో, ఇంత టైం టేకింగ్గా ఉన్న హలీం, ఇంత చాలా ప్రిపరేషన్తో కూడుకున్న హలీం, మా టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో వ్యూయర్స్, మరి ఇప్పటి వరకు మనం హలీం ప్రిపరేషన్ అంతా కూడా చూసాం కదా. చాలా మందికి హలీం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. మరి అలాంటి ఇష్టమైన హలీంని ప్రిపేర్ చేయడానికి ఎంత కష్టపడాలో మీరు అందరూ చూసారు కదా. మరి అలా ప్రిపేర్ అయిన హలీం ఇప్పుడు నా ముందు రెడీగా ఉంది. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. సో లెమన్ కూడా ఇచ్చారు,
దీంట్లో చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో చూస్తున్నారండి, దీంట్లో మొత్తం జీడిపప్పులు ఉన్నాయి, అలాగే పైనుంచి పుదీనా వేశారు, నెయ్యి ఉంది. సో చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. లెట్ మీ టేస్ట్ ఇట్. సో జీడిపప్పుతో కొద్దిగా హలీం తీసుకుని, అలాగే పైన వీళ్ళు ఆనియన్స్ని కూడా వేయించి వేశారు. మీ అందరికీ కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయని నాకు తెలుసు, ఎందుకంటే టేస్ట్ నిజంగానే అంత ఎమ్మీగా ఉంది. మనం ఇప్పటివరకు ఆ ప్రొసీజర్ అంతా చూసాం కదా, హలీం ప్రొసీజర్ అంతా కూడా. సో ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేశారు. డిష్ అవుట్ చేసేటప్పుడు చక్కగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ హలీం అంతా కూడా వేసి, పైనుంచి మళ్ళీ నెయ్యి వేసి, ఆనియన్స్ని నేతిలో వేయించి వేశారు. సో ఆ టేస్ట్ కూడా ఎంత బాగుందంటే, మనకందరికీ తెలిసింది కదా, క్రిస్పీగా ఉంటుంది ఆనియన్స్ని నేతిలో వేయించిన తర్వాత. సో అవి ఉన్నాయి, పుదీనా ఉంది, జీడిపప్పులు ఎలాగో టేస్ట్ యాడ్ అవుతాయి అనుకోండి. సో అదంతా కలిపి అసలు హలీం అయితే అదరహో అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మరి ఇవాళ మనం షాక్ హౌస్ హలీంని టేస్ట్ చేసాము, ప్రొసీజర్ అంతా కూడా చూసాం కదా. మరి షాక్ హౌస్ హలీం యొక్క స్పెషాలిటీని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కౌసర్ ఖాన్ గారు. మరి షాక్ హౌస్ హలీం యొక్క స్పెషాలిటీ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే जी. ओके, हलीम का स्पेशलिटी क्या है शाक हाउस में? शाक हाउस हलीम का स्पेशलिटी ये है कि इसका जो मसाला रहता है हम बाहर से इसको परचेज़ करते हैं, स्पेशल है ये. और दूसरा हम इसके अंदर जो ड्राई फ्रूट्स वगैरह जो डालते हैं वो बहुत ही कॉस्टली रहते हैं. और घी, असली घी इसमें हम इस्तेमाल करते हैं. और दालचीनी है और भी दूसरे जो भी चीज़ डालते हैं बिल्कुल नंबर 1 क्वालिटी हम इसमें इस्तेमाल करते हैं इसके अंदर. और ये बनाने के लिए हम इसके ऊपर 2 महीने से इसके ऊपर प्रिपरेशन करते हैं. अच्छा. 2 महीने से हम इसको प्रिपेयर करने के बाद में जब रमज़ान जब शुरू होता है तो हम इसको रोज़दारों के सामने रखते हैं. ये डिश एक ऐसी डिश है जो रमज़ान में जो लोग रोज़ा रहते हैं 16 घंटे 17 घंटे जो फास्टिंग रखते हैं, ये खाने के बाद में उनको दोबारा उनकी स्ट्रेंथ रिकवर होती है. अच्छा. हम इसके लिए तो बहुत ज़्यादा मेहनत करते हैं. और शाक हाउस की हलीम सिर्फ मुसलमान ही नहीं बल्कि हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम भाई ये रमज़ान का इंतज़ार करते हैं. और 10 दिन 15 दिन पहले से हमारी होटल पे आके पूछते हैं कि कब से रमज़ान शुरू हो रहा है. ओके. इतना इंतज़ार होता है और ये सबकी कोऑपरेशन से ये हम यहाँ पर पहुँचे हैं. तो ये रमज़ान में भी है क्या मटन का हलीम? हम तो टेस्ट किए अब. देखिए हलीम जो नाम है सिर्फ वो मटन में बनती है. अच्छा. जो हमारे पास शाक हाउस में बनती है. अब लोग हरीज भी बनाते हैं और वेज भी बनाते हैं, मगर उसमें कोई हलीम ऐसा बनता नहीं. अच्छा. मगर हलीम जो बनने का है वो सिर्फ मटन में बनता है. सो शाक हाउस में मटन का हलीम ही बनता. जी, शाक हाउस होटल में सिर्फ मटन का हलीम ही, आज तक हम यहाँ पर मटन का हलीम ही बेचे हैं, प्योर मटन में. ओके. और क्या डिशेस सर्व करते हैं यहाँ पे सब चीज़ें हलीम के अलावा? हलीम के अलावा हमारे रेस्टोरेंट में चाइनीज़ है और तंदूरी आइटम्स पूरे मिलते हैं यहाँ पर. अच्छा. मुगलई है, अरबियन डिशेस है, कॉन्टिनेंटल पूरे तमाम डिशेस यहाँ पर सप्लाई होते हैं. और शाक हाउस का एक ख़ास अहमियत इम्पोर्टेंस ये है कि यहाँ की शाक हाउस की हलीम भी, हलीम के अलावा भी बिरयानी भी बहुत ज़्यादा मशहूर है. आपका ये शाक हाउस का हलीम हैदराबाद में ही मिलता और एक्सपोर्ट भी करते हैं क्या आप? ये हलीम तो हमारा यहीं पर ही बनता, मगर हम एक्सपोर्ट नहीं करते. यहाँ से जो लोग जाने वाले हैं वो दूसरे कंट्रीज़ को भी लेके जाते हैं. अच्छा. स्टोर कर सकते हैं उसको? स्टोर कर सकते हैं बिल्कुल. और ज़्यादा गल्फ़ कंट्रीज़ को हमारे पास से बहुत ज़्यादा जाता है. और यहाँ पर फ्राइडे के दिन गच्चीबोली में जो वीकेंड रहता यहाँ के एम्प्लॉयज़ को फ्राइडे के दिन जो हॉलीडे मिल जाती है यहाँ पर 2 दिन की उनको छुट्टी मिलती, तो वो अपने जो डिस्ट्रिक्ट्स को या अपनी सिटीज़ को जाते जगह में यहाँ से बहुत ज़्यादा सप्लाई यहाँ से होता है. अच्छा. वो लोग बहुत ज़्यादा क्वांटिटी में यहाँ से लेके जाते हैं. अच्छा. तो एक्सपोर्ट तो नहीं करते आप? एक्सपोर्ट नहीं. ओके. फ्यूचर में कोई प्लान है क्या? कोशिश कर रहे हैं, हम एक्सपोर्ट भी करेंगे, दूसरे कंट्रीज़ को भी भेजाने की कोशिश कर रहे हैं. काम तो बहुत ज़्यादा करना है, अभी कुछ काम हुआ नहीं. अच्छा. बहुत ज़्यादा कोशिश करेंगे, इसके लिए मेहनत चल रही है इंशाल्लाह. कौसर खान जी, आपका हलीम तो रियली सुपर अंडी. इट्स वेरी गुड एंड टेस्टी. वी टेस्टेड इट and we have seen the procedure also. It was very nice. Thanks for sharing a nice recipe with us. Thank you. So viewers చూసారు కదండి, షాక్ హౌస్ లో మన ఫేమస్ హలీం, రంజాన్ ఫేమస్ హలీం ప్రిపరేషన్ అంతా కూడా తెలుసుకున్నాం కదా.
చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వాడడం జరిగింది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడారు కాబట్టి డెఫినెట్గా హలీం అనేది చాలా హెల్దీయెస్ట్ ఫుడ్ అండి. సో ఈ హెల్దీయెస్ట్ ఫుడ్ని చక్కగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవాలి, దట్టు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇవాళ అన్నీ చూసామో హలీం ప్రిపరేషన్లో వాటన్నిటిని మీకు కన్వీనియంట్గా ఉండే క్వాంటిటీస్లో తీసుకుని దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హలీం ప్రిపరేషన్ అనేది చాలా అవర్స్ టుగెదర్ తీసుకుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పేషెన్స్ చాలా అవసరం. మీరు చాలా బలంగా కూడా ఉండాలి. దానికి ముందుగా మీరు 2 హలీంలు తిన్న తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. సో ఎనీవేస్ హలీం ప్రిపరేషన్ చక్కగా నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.